పర్యావరణ పరిరక్షణ కోసం ఈ జూస్ ఉన్నాయి. జూలు ఎక్కడ ఉన్నాయో మనకి ఆంధ్రాలో 2 ఉన్నాయి, తిరుపతిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి. వీటి పరిరక్షణ కోసం, డెవలప్మెంట్ కోసం అని చెప్పి, సూచనల కోసం అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్ అవుతారు. కొంతమంది మెంబర్స్ వచ్చారు, అందరూ తెలిసిన వాళ్ళే. అందరూ కూడా కమిటీ మొట్టమొదటిసారిగా విశాఖపట్నం రావడం జరిగింది. మళ్ళీ రేపు బయలుదేరి వెళ్ళి ఎల్లుట మళ్ళీ తిరుపతిలో అక్కడ కూడా జూలో కమిటీ మీటింగ్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా జూకి ప్రత్యేకంగా స్పీకర్ నాయకత్వ కమిటీలు లేవు. ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది గతంలో స్పీకర్ గారు వేయడం జరిగింది. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అవసరం కూడా ఈ జంతు సంరక్షణ కానీ పెరుగుతున్న పట్టణాల్లో ముఖ్యమైన పట్టణం విశాఖపట్నం, అలాగే తిరుపతి. ఈ 2 పట్టణాల్లో టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు. టెంపుల్ టూరిజం కానివ్వండి, అదర్వైజ్ విశాఖపట్నం టూరిజం కానివ్వండి, అలాగే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి లక్షలాది మంది రోజుకు వస్తుంటారు. ఇటువంటి చోట ఇక్కడ జూ అక్కడ జూ ఉంది. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్వం 3 ఉండి, హైదరాబాద్తో 2. వాటిని కూడా డెవలప్ చేయగలిగితే ఈ టూరిస్టులు కూడా వాళ్ళ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి జూకి వెళ్ళి స్పెండ్ చేయగలరు. బాగుంటుంది. టూరిజం కూడా పెరుగుతున్న ఉద్దేశంతో దీన్ని మనకు అలాగే అవకాశం వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేద్దామని దృష్టితో ఇవాళ రావడం జరిగింది. మేము మా కమిటీ మెంబర్లు అందరూ కూడా వచ్చే ఉదయం అంతా జూలోకి వెళ్ళి జూ చూసాం. బ్రహ్మాండంగా 600 పైన ఎకరాల జూది. అందులో బీచ్ పక్క నుంచి వెళ్ళి ఉన్నట్టు అంబాలకొండ ఇవన్నీ చూస్తుంటాం. అటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఇప్పటికే బాగుంది. లేదు బెస్ట్ బాగానే చేస్తున్నారు. ఉదయం అంతా అక్కడే ఉన్నాను నేను. మొత్తం అంతా వెరిఫై చేశారు, బ్రహ్మాండం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా నేను ఐడెంటిఫై చేశాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే జంతువులకి అవసరమైతే వైద్యం చేయడానికి అవసరానికి సరిపడే డాక్టర్లు కానీ హెల్పర్స్ కానీ లేరు. ఒక డాక్టర్, ఒక హెల్పర్. ఎన్ని వందలు ఉన్నాయి ఇక్కడ? 1400 ఐటమ్స్ బర్డ్స్ కానీ జంతువులు అన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్, హెల్పర్ ఏం చేయగలరు? పోస్టులు శాంక్షన్ ఉంది. పోస్టులు శాంక్షన్ చేయలేక కాదు. ఇక్కడ చూస్తే 81 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరు వర్క్ చేయలేదు. మీకు అక్కడ సరైన వైద్యం జరుగుతుంది. మన మనుషులు అంటే హాస్పిటల్ పరిగెడతాం, చెప్పుకుంటాం. అక్కడ ఎవరెవరు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ పోస్టులు ఫిలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విశాలమైన ప్రాంతం, అనేక జంతువులు, ఇవన్నీ ఆర్గనైజ్ చేయాలంటే ఈ పోస్టులు అవసరం. శాంక్షన్ పోస్టులే కానీ ఫిలప్ చేయలేదు. దాని మీద ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి సమస్యలు కూడా మీటింగ్ అయింది. వారి సలహాలు కూడా తీసుకున్నాం మేము. రెండవది ఏంటంటే ఇక్కడ జనాభా విజిటర్స్ ఎక్కువ వస్తున్నారు. ఎంతమ్మా ఇన్కము? దగ్గర సంవత్సరానికి దగ్గర 8 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది చూపి. అంటే ఎంతమంది వస్తారు? రోజుకి 3000, 4000 మంది వస్తున్నట్టు రికార్డు చూపిస్తుంది. ఈ 4000 మంది సరిపడే టాయిలెట్స్ లేవు అక్కడ. ఫ్యామిలీస్తో వస్తారు, పిల్లలతో వస్తారు. అంటే టాయిలెట్స్ కూడా అవసరమైన టాయిలెట్స్ ఎన్ని కావాలో తీసుకొని ఇక్కడ పెద్దలందరూ జీవీఎంసీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి, కలెక్టర్ గారు కాబట్టి ఇవాళ దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా కట్టాలని ప్రయారిటీ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రయారిటీస్ ఉంటాయి కదా, ప్రయారిటీస్. తర్వాత అక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా, అది పిల్లలు ఎంటర్టైన్మెంట్ కావాలా. వస్తున్నారు కదా, రోజుకు 4000 మంది వస్తున్నారు, జూకి వస్తున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి పిల్లలకి. సాయంత్రం పూట చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ పెడితే ఇంకా ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది.
దాన్ని కూడా ఏ విధంగా చేయాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకున్నాం. దానికి కూడా మొన్న సింగపూర్ నుంచి ఒక టీం కూడా వచ్చి చూశారు. వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసిన తర్వాత ఆ లోకల్ ఎంపీ గారు, నేను, కలెక్టర్ గారు, మా సభ్యులందరూ కూర్చొని మాట్లాడి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసి ఇంకా పబ్లిక్ వచ్చేలాగా జూకి ఇన్కమ్ పెరిగేలాగా కూడా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాం. అయితే ఇప్పుడు నేను ఉదయం నుంచి ఎక్కడి నుంచి మా కమిటీ మెంబర్ కూర్చొని రాసుకున్నది ఏంటంటే, ఇప్పటికి మనకి దగ్గర 7.5 కోట్లు 8 కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఇప్పటికి. కానీ 10 కోట్లు ఉంటే కానీ సబ్సిడీ కాదు. ఆ గ్యాప్ 7 కోట్లు ఎక్కడ, 10 కోట్లు ఎక్కడ, మధ్య 3-4 కోట్లు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని, ఫైనాన్షియల్ గ్యాప్ని ఎలా పూరించాలా అన్నది ఫస్ట్ పాయింట్. దానికి మేమనుకున్నామంటే సిఎస్ఆర్ గ్రాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాలో బ్రహ్మాండ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఎలాగా సిఎస్ఆర్ గ్రాంట్ దీనికి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టేది ఏదో మన జూకి ఖర్చు పెడతాం. వాళ్ళ దగ్గర నుంచి మినిమం 3 కోట్లు 4 కోట్లు తేగలిగితే, ఒక 3 కోట్లు అనుకుందాం పోనీ, 3 కోట్లు తేగలిగితే అది కలెక్టర్ గారి బాధ్యత తీసుకొని చేస్తే ఆ 3 కోట్ల రూపాయలతో జూలో అవసరం తీర్చడానికి ఒక మంచి క్యాంటీన్, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ చేయడానికి బాగుంటుందని చెప్పి అనుకున్నాం. దానికి కలెక్టర్ గారు కూడా సంపూర్ణ సహకారం చేస్తారని చెప్పి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా గ్యాప్ ఎంత వస్తుంది? 3 కోట్లు ఎంత వస్తుంది? ఆ 3 కోట్లు ఎలా తేవాలని చెప్పి మళ్ళీ ఆలోచన చేసాం. అంచేది ఈ 3 కోట్లకు కూడా ఎంపీస్ ఉన్నారు, మన రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు. నేను ఆ బాధ్యత తీసుకుంటాను. మా అబ్బాయి కూడా మొన్న రాజ్యసభ మెంబర్ అయ్యాడు, ఆడు కూడా ఇవ్వచ్చు డబ్బులు. అలాగే శ్రీకాకుళం ఎంపీ గారు, విజయనగరం ఎంపీ గారు, మన ఎంపీ విశాఖపట్నం ఎంపీ గారు అందరూ మీరు మాట్లాడి ఒక 3 కోట్ల వరకు ఎంపీ గ్రాంట్ పికప్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మాట ఇచ్చాను. అంటే అక్కడికి 6 కోట్లు అయింది. ఇంకా అవకాశం ఉంది ఇంకో కోరుగా. అదేంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో, మన విశాఖపట్నంలో నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ, బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఆ బ్యాంక్స్లో కూడా సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకోవచ్చు, మనం కంపల్సరీ తీసుకోవచ్చు. ఆ గ్రాంట్ ఏదో విశాఖపట్నం జూకి ఇవ్వడం ముందు చేద్దామని చెప్పి ప్లాన్ చేసాం. అది 3 పైపులో మనం ట్రై చేస్తే ఆ గ్యాప్ పూరించడం పెద్ద కష్టం కాదు నా దృష్టిలో. మన ఎంపీల దగ్గర తీసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇయర్ ఒక్కొక్కరి దగ్గర 50 లక్షలు తీసుకుంటే అయిపోద్ది. అంటే పెద్ద కష్టం కాదు. ఒక మంచి కార్యక్రమం చేపట్టాం. ఆ కార్యక్రమం పూర్తి చేసే వరకు ఒక కమిటీ సభ్యులందరూ అయితే మాట్లాడుకున్నాం, పూర్తి చేద్దాం. అవసరం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ని కూడా సపోర్ట్ చేయమని గట్టిగా అడుగుదామని చెప్పి అనుకున్నాం. అది ఇట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ ముహూర్తం పెట్టాం కాబట్టి ఎక్కడ స్టాప్ లేకుండా తీసుకెళ్ళి త్వరగా పూర్తి చేసి విజిటర్స్కి ఇబ్బంది లేకుండా, అక్కడ ఉన్నటువంటి జంతువులకు కూడా, వన్యప్రాణులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రేక్షకులు అందరూ కూడా వచ్చే విధంగా తయారు చేయమని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ జరిగింది. రేపు మళ్ళీ మేము తిరుపతి వెళ్తున్నాం. ఎల్లుండు తిరుపతిలో మళ్ళీ జూలో మీటింగ్ పెడుతున్నాం. అక్కడ కూడా ఎలా డెవలప్ చేయాలి, ఎంత గ్యాప్ ఉంది, ఫైనాన్షియల్ గ్యాప్ ఎంత ఉంది డెవలప్ చేయాలంటే. తిరుపతిలో కూడా మనం సిఎస్ఆర్ గ్రాంట్, శ్రీ సిటీ ఇటువంటి ఇండస్ట్రీ బ్రహ్మాండం ఉన్నాయి అక్కడ. అక్కడ కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టాను రేపు. వారు మేము మాట్లాడుకొని అక్కడ పికప్ చేయాలి, అక్కడ కూడా డెవలప్ చేయాలి. 2 జూళ్ళు. అలాగే ఇంకో ఇదే చెప్పడం మర్చిపోయాను, లోపల టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, చిన్న ట్రైన్. అటువంటి ట్రైన్ కూడా పెడితే పిల్లలు, పేరెంట్స్తో పిల్లలంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇటువంటి ఎంటర్టైన్మెంట్స్ కూడా చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వృద్ధంగా సింగపూర్ నుంచి కూడా వస్తున్నారు. మొన్న వచ్చారు, 2 టైమ్స్ వచ్చారు. వాళ్ళు సలహాలు కూడా తీసుకోండి. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. జూ ఎలా డెవలప్ చేయాలా, కంబాలకొండ ఏరియా డెవలప్ చేయాలా. ఇదేం ఏ హిల్ అండి, ఇది కైలాసగిరి ఎలా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ప్లాన్ ప్రకారంగా కూడా అందరూ ఒక్కొక్కరు ప్లాన్ కాకుండా వాళ్ళు చాలా ప్లాన్ చేసి బ్యూటిఫుల్ సిటీగా తయారు చేసి చేయాలనే ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా చేయడం కోసం అఫీషియల్ అందరికీ అందుకే వీటికి అందరూ సహకారం అడుగుతున్నాం. కలెక్టర్ గారు అందరూ కూడా భాగస్వామ్యాలని కోరుకుంటున్నాం. అలాగే మీ ప్రెస్ వాళ్ళు కూడా సలహాలు ఇవ్వండి, తప్పులేదు. చేసిన పని పాడు చేయకండి. చేసిన పని పాడు చేయకుండా సలహాలు ఇవ్వండి, మీ సలహాలు కూడా పాటిస్తాం. ఎందుకన్నా ఈ మాట నాకు అలవాటు.
కొంతమంది పేపర్లు బ్రహ్మాండ రాస్తారు, కొంతమంది పేపర్లు చేశారులే, చాలామంది చెప్పారు పూర్వం, చాలామంది మాట్లాడారు పూర్వం, ఇది అంతే రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా రాయకండి, మంచి డెవలప్మెంట్ మన ప్రాంతం కాబట్టి డెవలప్మెంట్ చేద్దాం, పట్టుదలతో ఉన్నాం. మీరు కూడా సూచన చేసి ఇంకా బెస్ట్గా ఏమైనా సలహాలు ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకురావడానికి నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాను.